ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ తెలుగు వ్యక్తి కిరణ్ కొండేటి కేకే సర్వే పేరిట చేస్తున్న అంచనాలు భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అతను ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి సీట్లు ఎన్ని గెలుచుకుంటుందో ఖచ్చితంగా అంచనా వేశారు. అతని సర్వే రిజల్ట్స్ చూసి అందరూ ఎగతాళి చేశారు. అతనికి మతిపోయిందేమో అనుకున్నారు. కానీ ఆయన చెప్పిన అంచనాలే నిజమయ్యాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కేకే సర్వే అంచనాలు నిజం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 225 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేయగా శనివారం నాటి ఫలితాలు అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఈ సర్వేకు తెలుగు వ్యక్తి నేతృత్వం వహించడం గర్వకారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేకే చెప్పినట్లే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 221 స్థానాల్లో విజయం సాధించి మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష కూటమి ఎంవీఏ కష్టపడి ఇప్పటి వరకు 45 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ మరోసారి విజయం సాధించారు. 81 స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ 34 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఎం 2 గెలుపొందాయి. అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ కేవలం 21 స్థానాల్లో విజయం సాధించగా దాన్ని మిత్రపక్షాలు 1 సీటు మాత్రమే గెలుచుకున్నాయి. ఇక కేరళలోని వాయనాడ్లో ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవలే విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గతంలో తన సోదరుడు రాహుల్ గాంధీకి చెందిన సీటులో ఆమె గెలిచి చరిత్ర సృష్టించారు. దశాబ్దాల తర్వాత తొలిసారిగా నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన 3 కీలక సభ్యులు సోనియా, రాహుల్, ప్రియాంక ఇప్పుడు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్లో భాగమయ్యారు. ఈ విజయం లాంఛనప్రాయమే కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెను సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వచ్చింది. కాంగ్రెస్ కు వాయనాడ్ ఎప్పుడూ కీలకమే. 2019లో ఉత్తర భారతదేశంలో పార్టీ పేలవమైన పనితీరు తర్వాత రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గాన్ని సురక్షిత స్థానంగా ఎంచుకున్నారు. ప్రియాంక కేరళలో తన కుటుంబానికి ఉన్న ప్రజాదరణను బాగా ఉపయోగించుకున్నారు. విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.